నమస్కారం అండి. నేను మీ శివట్ల మోడీని, ప్రైమ్ 9 స్పెషల్ కరెస్పాండెంట్, యుఎస్ స్పెషల్ కరెస్పాండెంట్. ఇవాళ మనం ఒక ఎక్స్ హెల్త్ మినిస్టర్ గారి ఇంటికి వెళ్తున్నాము. ఆవిడ టైం ఇచ్చారు. సో ఆవిడతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. దిస్ ఈస్ ద స్ట్రీట్. బేసికలీ ఐఎమ్ ఇన్ గుంటూరు రైట్ నౌ యాజ్ వి స్పీక్, అండ్ దిస్ ఈస్ ద స్ట్రీట్ షీ లివ్స్ ఆన్. Let's go get inside. I think we do have Dr. Garu here in our reach, and this is their house. Come in. Namaskaram andi, Dr. Garu. Namaskaram. Madam, మనం పాలిటిక్స్ అవి మాట్లాడడం కానీ నేను ఇంటికి వస్తున్నప్పుడు చూసాను, చాలా ప్లాంట్స్ ఉన్నాయి. ఇటు ఉన్నాయి ప్లాంట్స్, అక్కడ ఉన్నాయి, వరుసగా ప్లాంట్స్ ఉన్నాయి. ఇదంతా మీకు ఇంట్రెస్టా? యు ఆర్ ప్యాషనేటెడ్ అబౌట్ ప్లాంట్స్ ఆర్ గ్రీనరీ? వాట్ ఈస్ ద కాన్సెప్ట్? అంటే చైల్డ్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ద మ్యాన్ అని మేము నాగార్జున సాగర్లో పెరిగాం, తుంగభద్ర డ్యామ్లో పెరిగాం. ఇవన్నీ కూడా డ్యామ్స్. గవర్నమెంట్ ఎప్పుడు కూడా గ్రీనరీ లైక్ చేస్తుంది, మంచి గార్డెన్స్ లైక్ చేస్తుంది. అవన్నీ చూసాం, చాలా హ్యాపీగా ఉంటది. ఆ గార్డెన్ తో ఉంటే మనకి ఆ మొక్కలు మనకి మాట్లాడుతూ ఉంటాయి, అవి చెప్తా ఉంటాయి, మనకి రకరకాల మాటలు చెప్తా ఉంటాయి. మనకు అర్థం కాదు అంతే. అవి ఉండడం వల్ల మన ఆక్సిజన్ ఇస్తాయి, అది అన్ని రకాలటువంటి నీడని ఇస్తాయి, ఫ్రూట్స్ ఇస్తాయి, ఫ్లవర్స్ ఇస్తాయి. సో మెనీ థింగ్స్ ది నేచర్ గివ్స్ టు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ ప్లాంట్ ద హ్యూమన్. తర్వాత మంచి డైట్ లో ఎడప్ అవుతాయి. మరి వీటన్నిటిని ఇచ్చేటువంటి మొక్కల్ని మనం ఎంతో గొప్పగా, అదే మన ఆయుర్వేదం అవన్నీ కూడా చెప్పింది దీని గురించే. మన హెల్త్ కూడా దీంట్లోనే ఉంది. అందువల్ల మొక్క అంటే నాకు చాలా ఇష్టం. అవి మాట్లాడుతుంటే నాకు ఇష్టం. అవి నన్ను చూడగానే నీళ్ళు పోయి అని అడుగుతాయి. అట్లా ఎవరు పోస్తే కూడా ఇష్టపడవు అవి, మనం పోస్తేనే ఇష్టపడతాయి. నేను 1 వీక్ పోస్తే అవి పువ్వులు పూస్తాయి. మనకి చాలా తెలియదు ప్లాంట్ గురించి. ప్లాంట్ చాలా ఉంది. అది మేము చిన్నప్పటి నుంచి చూసాం గనక అప్పుడు థ్యాంక్స్ టు ది గవర్నమెంట్ అండ్ దోస్ డేస్ చాలా బాగా నాగార్జున సాగర్ నెహ్రూ గారు ఏ సమయంలో ఫౌండేషన్ స్టోన్ వేశారో, అండ్ వీఆర్ వెరీ లక్కీ టు సీ సచ్ ఎ బిగ్ ప్రాజెక్ట్, మ్యాసనరీ ప్రాజెక్ట్ ఇన్ ద వరల్డ్. మరి దాని దగ్గర పెరిగాం మేము. అది దట్టు బుద్ధుడు అదేంటి టీచ్ చేసినటువంటి, అంటే బుద్ధుడి శిష్యుడు అయినటువంటి నాగార్జునుడు ఉన్న ప్లేస్ అది. అందువల్ల ఇండియన్ లో పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్. That is why you have these many plants here. Gives good oxygen, good plants, and then health also. Some కషాయాలు, టీలు తయారు చేసుకుని తాగుతుంటాం. మీరు ఇవన్నీ అంటున్నారు కదా, ఆయుర్వేదిక్ అన్నారు కదా, ఒక క్విక్ క్వశ్చన్. ఈ మధ్య నేను ఐ వెంట్ త్రూ ఎ నాడీ డాక్టర్. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? నాడి చూసి చెప్పే దాని మీద మీ అభిప్రాయం ఏంటండి? 100% కరెక్ట్. అది మనకు తెలివి లేక మనం మాట్లాడుకుంటున్నాం కానీ 100%. ఎందుకు చెప్తున్నానంటే, నేను మెడిసిన్ చదువుకున్నాను, ఎంబీబీఎస్ చదువుకున్నా. కానీ నేను ఆ మనిషి చూసి, ఆ అమ్మాయికి, నేను గైనకాలజిస్ట్ని, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని, నేను మనిషిని చూసి అమ్మాయికి ఎందుకు పిల్లలు పుట్టలేదు అని ముఖ్యంగా నన్ను క్వశ్చన్ అదే అడుగుతారు. అది చూసి చెప్తాను. ప్రెగ్నెంట్గా ఉంటే వాళ్ళకన్నీ టెస్టింగ్ మామూలుగా రాసేస్తుంటాం, ఎందుకంటే టెస్ట్ చేయండి మేడం ఏం చెప్పారు అనేది నమ్మకం ఉండదు. అందువల్ల నేను మనిషిని చూసే, నీకు ఎనిమియా ఉంది, నీ బేబీ ఇలా ఉంది, నీకు ఇది ఇలా ఉంది, నేను ఒక దీనికి కంక్లూషన్కి వచ్చేస్తాను. ఎనిమియా ఎట్లా ఉంది అని అసలు జస్ట్ ఫేస్ చూసి. మరి నాడీని చూసి ఎప్పటి నుంచో కొన్ని వేల సంవత్సరాలు బట్టి నాడీని చూసి చెప్పలేని వాళ్ళు ఎందుకు లేరండి? 100. బట్ దిస్ షుడ్ బి జెన్యున్. అది పెట్టుకొని చాలా మంది ఫేక్ వాళ్ళు వస్తారు. స్వాములు ఉంటారు, పీపుల్ చాలా గొప్ప వాళ్ళు ఉంటారు, వాళ్ళని చూసి కొంతమంది ఫేక్ వాళ్ళు వస్తుంటారు. దట్ ఈస్ దేర్. మంచి చెడు ఉంటాయి, బట్ నాడిని చూసి చెప్పగలిగినది ఒక భారతదేశంలోనే. ఐ కెన్ టెల్ దాట్. ఏదో చదువుకొని పల్సు, ఏసీజీ మెషిన్, అవి ఇవన్నీ ఎడిషనల్ టు అస్. బట్ అటువంటి కెపాసిటీ ఉన్న వాళ్ళు ఉన్నారు, లేకుండా ఏం లేరు.